కొత్తగా రూపొందించిన యాక్సెసిబిలిటీ హెల్ప్ డెస్క్. కాంగ్రెస్ ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు సోనియా గాంధీ వ్యాఖ్యలు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించిన విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యంగార్. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాలు, ర్యాలీలు, సమావేశాలకి సువిధ యాప్ ద్వారా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచన. గతుకుల మయంగా మారి ప్రమాదాలకు నిలయంగా మారుతున్న చీమలపల్లి పొర్లుపాలెం రోడ్డును బాగు చేయాలని అధికారులకు మొరపెట్టుకుంటున్న 95వ వార్డు ప్రజలు. 3 నెలలుగా యూజీడీ పనుల కోసం తవ్విన రోడ్లు వేయకపోవడం దారుణమని అధికారులపై మండిపాటు. ప్రముఖ వ్యాపారవేత్త, సంఘ సేవకుడు అందవరపు కోటేశ్వరరావుకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసిన సెయింట్ పాల్స్ థియోలాజికల్ కాలేజ్. సొంత నిధుల్ని సమాజ సేవకు వినియోగిస్తున్న మహోన్నతమైన వ్యక్తి అందవరపు కోటేశ్వరరావు అని కొనియాడిన వక్తలు. ఓ వ్యవస్థీకృత పద్ధతిలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా నిర్వీర్యం చేస్తున్నారని ఆ పార్టీ నేత సోనియా గాంధీ అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల అంశం గురించి ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. ఎలక్టోరల్ బాండ్ల అంశం కేవలం కాంగ్రెస్ పార్టీపై మాత్రమే ప్రభావం చూపటం లేదని, ప్రాథమికంగా అది మన ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రధాని మోదీ వ్యవస్థీకృత దాడి చేస్తున్నారని అన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన నిధుల్ని ఫ్రీజ్ చేశారని, తమ అకౌంట్ల నుంచి డబ్బును లాగేసుకుంటున్నారని ఆరోపించారు. చాలా విపత్కర పరిస్థితులు, సవాళ్ల మధ్య తమ ఎన్నికల ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టు పేర్కొందని తెలిపారు. ఎలక్టోరల్ బాండ్ల వల్ల బీజేపీకి చాలా లాభం చేకూరిందని, మరొక వైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీపై మాత్రం తీవ్ర దాడి జరుగుతున్నట్లు సోనియా పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో జరుగుతున్న పరిణామాలు అసాధారణమైనవని, అప్రజాస్వామికమైనవని తెలిపారు. This issue affects not just the Indian National Congress. It impacts our democracy itself most fundamentally. A systematic effort is underway by the Prime Minister to cripple the Indian National Congress financially. Funds collected from the public are being frozen and money from our accounts is being taken away forcibly. However, even under these most challenging circumstances, we are doing our very best to maintain the effectiveness of our election campaign. On the one hand, there is the electoral bond issue mentioned by Congress President Kharge, which has been declared unconstitutional by the Supreme Court. The electoral bonds have benefited, as everyone knows, the BJP hugely, massively. On the other hand, the finances of the principal opposition party, the Indian National Congress, are under a determined assault. This, we all believe, is unprecedented and undemocratic. సుప్రీంకోర్టులో కొత్తగా రూపొందించిన యాక్సెసిబిలిటీ హెల్ప్ డెస్క్ మీడియా ఎన్క్లోజర్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ హెల్ప్ డెస్క్ సర్వీసులు కేవలం వికలాంగులు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, ప్రత్యేక అవసరమైన వారందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. Well, we have opened an accessibility help desk. This is in continuation of our mission, which began with the submission of the report by the committee chaired by Justice Ravindra Bhatt. The committee made various suggestions for making the Supreme Court accessible to people with special needs, not just the differently abled, but senior citizens, pregnant women, people who require some special assistance. So we have now a one-stop facility where all the services except deciding cases
will be available at this center, so people can access this point and seek all information and services which అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు వారి ఆధ్వర్యంలో మచిలీపట్నం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావుతో కలిసి అవనిగడ్డ కోడూరు నాగాయలంక మోపిదేవి మండలాల ముఖ్య నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి నన్ను నిలబెట్టడం గర్వంగా ఉందని డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ చంద్రశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈసారి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి, ఇప్పుడు చాలామంది పార్లమెంట్ సభ్యులు అన్నారు, కాదు పార్లమెంట్ అభ్యర్థిగా నేను డాక్టర్ చంద్రశేఖర్ రావుని పోటీ చేస్తున్నాను. ఇది ప్రత్యక్ష రాజకీయంలో నాకు మొదటిసారి. సో ఈ రాజకీయంలో ఈ రాజకీయ అనుభవం తక్కువని అనుకోవచ్చు మీరు. అందుకని ఈసారి ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఈ ఎమ్మెల్యే సోదరులు అందరితో కలిపి పనిచేస్తానని జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రజలకి, పార్టీకి విశ్వాసంతో విధేయతతో కూడి ఉంటానని మీ అందరి చెప్తున్నాను. టీడీపీ ప్రతిపాడు కూటమి అభ్యర్థి దౌర్జన్యం, దాడులు రాజ్యాంగ విరుద్ధమని టీడీపీ నేత బూర్ల రామాంజనేయులు అన్నారు. వైసీపీ నేతలు పార్టీ కార్యాలయంలో సమావేశాలు పెట్టి డబ్బులు, బహుమతులిచ్చి మరీ ఎన్నికలకు సిద్దం చేయడం దురదృష్టకరమని అన్నారు. వైసీపీ నేతలు ఎలా చేసినా వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడం దారుణమని మండిపడ్డారు. నిన్న మాపై దాడి చేసి కార్లను ధ్వంసం చేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమని అన్నారు. అలాగే నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు పోలీసుల సాక్షిగా మరొకసారి వైసీపీ నేతలు తెగబడటం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ ఇంత బరితెగించి ప్రవర్తిస్తున్నా ఎందుకు వదిలివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలపాటి మాట్లాడుతూ వైసీపీ నేతలు రాబోయే ఎన్నికల్లో వారు ప్రవర్తించే తీరు ఎలాగుంటుందో ముందుగానే ట్రయల్ రన్ ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో చూపించారు. వైసీపీ ప్రజాస్వామ్య వ్యవస్థ దిగజార్చి ఇష్టానుసారంగా ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కూడా వైసీపీ వారితో కలిసి పనిచేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు అక్రమాలు చేస్తూ ఊరుకోమని హెచ్చరించారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని మాట్లాడుతూ వైసీపీ నేతలు టీడీపీ నేతలపై దాడులు చేసి వారిపైనే కేసులు పెట్టడం చూస్తే విడ్డూరంగా ఉంది. ఎస్పీ, కలెక్టర్లు ఎన్నికల నిబంధనలపై స్పష్టమైన వైఖరి అవలంబించాలని కోరారు. వైసీపీ నేతలు అరాచకాలకు అడ్డుకట్టుగా వేయకపోతే టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ సొంత బలంతోనే ఎన్నికలకు వెళ్లే పరిస్థితి తేవొద్దని హితో పలికారు. ఇలాగే దాడులకు తెగబడ్డారో చూస్తూ ఊరుకోమని, మా పద్దతిలో మేము సిద్దంగా ఉన్నామని వైసీపీ నేతలను హెచ్చరించారు. వైసీపీ నేతలు స్వయంగా టీడీపీ నేత కారుపై దాడి చేస్తే ఆధారాలు చూపిన అధికార యంత్రాంగం చూస్తూ ఊరుకోవటం ఏంటని ప్రశ్నించారు. వాలంటీర్లతో పార్టీ ఆఫీసులోనే మీటింగులు పెట్టి ఓటర్ లిస్టులో క్యాస్ట్ వైజ్గా, పార్టీ వైజ్గా ఐడెంటిఫికేషన్ చేయించి ఆ పని చేసినందుకు వాళ్ళకి 5,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం, వాళ్ళకి గిఫ్ట్ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నప్పటికీ దాని మీద అధికారులకు కంప్లైంట్ చేసినా మరి ఏదో ఒకరో ఇద్దరినో వాలంటీర్లను సస్పెండ్ చేయడం తప్పిస్తే అలాంటి సమావేశాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యతను ఇటు రెవెన్యూ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ చేపట్టలేకపోవడం అనేటువంటిది దురదృష్టకరం. ఎందుకంటే అక్కడ హాజరైనటువంటి వాలంటీర్ని అతనేమి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాదు, 5,000 రూపాయలకు పనిచేసే ఒక కార్యకర్త. అతన్ని సస్పెండ్ చేయడం వల్ల వచ్చేదేమి? అసలు అలాంటి మీటింగ్లు జరిపినటువంటి నాయకుల మీద యాక్షన్ లేదు. సో ఈ విషయాన్ని మేము నిర్ధారణ చేసుకోవడానికే మా పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళారు, ఒక 10-15 మంది. అక్కడ కూడా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేదు, సమావేశం జరిగిన దగ్గరికి వెళ్ళలేదు. దాదాపుగా 150 మీటర్ల దూరంలో ఒక పబ్లిక్ రోడ్లో, అది కూడా పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్లేస్, ఆ ప్లేస్లో మా కార్యకర్తలు అబ్జర్వ్ చేస్తున్నారు ఏం జరుగుతుంది చూద్దామని. వచ్చిపోయే వాలంటీర్లు మాట్లాడుతున్నారు. అంతలోపల నేను అక్కడికి వెళ్ళాను. వెళితే మా కార్యకర్తతో మేము మాట్లాడుతున్నాము. మాట్లాడే లోపల 30-40 మంది ఆఫీసు నుంచి బరాబరా వచ్చేసి ఫెరోషియస్గా మా కారు మీద దాడి చేసి మా అద్దాలు పగలగొట్టి మీరు ఇక్కడ ఏం పని, మీరు వెళ్ళిపోండి అని చెప్పడం అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఎనీ సిటిజన్ ఏ రోడ్డు మీదైనా నిలబడే హక్కు ఉంది. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం కానీ లేదా వాళ్ళ మీటింగ్ డిస్టర్బ్ యంత్రాంగం అంతా కూడా ఎన్నికల కమిషన్కి లోబడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఇంకా వీళ్ళకి మొత్తం వదిలినట్టు లేదు. ఈ అధికారులకు కానీ, వాలంటీర్లకు కానీ, లేకపోతే సచివాలయం క్యాడర్ కానీ. ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇదే విధంగా మీరు భయపెట్టాలనుకుంటే
మీరు మళ్ళా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడన్నా జరిగితే ఎంతకి ఎంత ఉంటుందని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. ఇవాళ ప్రజలు తిరగబడతా ఉన్నారు మీ మీద, అయినా కూడా మీకు బుద్ధి రావట్లా. మీరు సిగ్గు కానీ లజ్జ కానీ మీకు ఎక్కడా లేదు. బరి తెగించున్నారు. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలనే ప్రయత్నం ఎక్కడ కూడా ఒక్క చోట కూడా మీరు చేయట్లా. చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది, వాలంటీర్ల వ్యవస్థ కానీ సచివాలయాల వ్యవస్థ కానీ ఏ యంత్రాంగంకి సంబంధించిన వ్యక్తులు కోపు కాయొద్దు, ఏ పార్టీకి లేకపోతే వాటిలో పాల్గొనొద్దు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినా కూడా సిగ్గు శరం లేకుండా మీరు ఈ రోజున మీరు ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, దానికి వంత పాడుతూ ఉంటుంటే, తగాదాలని ప్రోత్సహిస్తూ ఉంటుంటే, ఘర్షణ వైఖరికి మీరు దారితీస్తూ ఉంటుంటే మేము ఊరుకుంటూ ఉండాలి. మేము కేసులు పెట్టించుకోవాలి, మీరు మా మీద కేసులు పెడతారు, పైగా దాడులు చేస్తారు, మా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉంటారు. అంటే మేము మా బాణీ ఇది అని చెప్పి మీరు చెప్పాలనే ప్రయత్నం అయితే, మా బాణీ కూడా మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా ఇవాళ ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఇట్లాంటివి జరగకుండా చూడమని చెప్పి. ఎస్పీ గారు కూడా చేయలేని పరిస్థితిలో మాకు మేము రక్షించుకోగలిగినటువంటి పరిస్థితి ఈ పార్టీకి ఉంది. అది లేకపోతే గతాన్ని చూసుకోండి, ఖచ్చితంగా అది అమలు చేస్తామని చెప్పి ఇది మీకు స్పష్టంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్న వైసీపీ పార్టీ వారికి. ప్రతిపాడు వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ ఇంటిపై టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు కార్యకర్తల దాడికి నిరసనగా వైసీపీ దళిత సంఘాల మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దళిత నాయకులు వాడపల్లి ప్రావిన్స్ మాట్లాడుతూ బాలసాని కిరణ్ కుమార్ ఆఫీసుపై టీడీపీ చేసిన దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ గా పనిచేసిన బూర్ల రామాంజనేయులు ఇలా చేయటం దారుణమని మండిపడ్డారు. దళిత నాయకురాలు పిల్లి మేరీ మాట్లాడుతూ మా ఆఫీసు వద్దకు వచ్చిన రామాంజనేయుల్ని ఎందుకొచ్చారని అడిగినా సమాధానం చెప్పకుండా దాడి చేశారు. చంద్రబాబు నాయుడు తన పార్టీ వారితో ఇలాంటి దాడులు చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ వైసీపీ వారిని లాక్కొచ్చి కొట్టారని పిలుపునివ్వటం దారుణం. ఇలాంటి దాడులు మరలా చేస్తే దళిత సంఘాలు అన్ని కలిసి సరైన గుణపాఠం చెబుతాం. ప్రతిపాడు నియోజకవర్గంలో కిరణ్ కుమార్ కు ప్రజా మద్దతు ఉంది. కేవలం ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వాళ్ళ ఆఫీసు దగ్గర మరి తెలుగుదేశం అభ్యర్థి బూర్ల రామాంజనేయులు గారు తన రౌడీ మూకలతో వచ్చి దాడి చేయటాన్ని యావత్ దళిత జాతి కూడా ఖండిస్తుంది, తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ విషయాన్ని. మరి ఆఫీసులో వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న టైంలో ఎవరో రౌడీ మూకలను తీసుకొని వచ్చి ఇలా దాడి చేయటాన్ని ఎవరు కూడా హర్షించరు. ఈ విషయాన్ని జిల్లాలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు కూడా తీవ్రంగా ఖండించాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇలాంటి చర్యలు మనకి రాజ్యాంగం ఎంతో గర్వంగా ఇచ్చిన ఓటు హక్కును కూడా వినియోగించుకోవడానికి మరి రామాంజనేయులు గారు కలెక్టర్గా ఉద్యోగం చేశారు. ఆయన 30 సంవత్సరాల సర్వీస్ ఎలా చేశారంటే, తన టేబుల్ మీద తెల్లగా ఐటెం పడితే బెల్లు కొట్టి అటెండర్ చేత తీయించుకొని పైన పెట్టించుకునే ఉద్యోగం చేశాడు. అలాంటి ఆయన రేపు మనకి వచ్చి ఎలాంటి ప్రజాసేవ చేయడు. కాబట్టి మరి బలసాని కిరణ్ కుమార్ అనే మన అభ్యర్థి మన సామాన్యమైన కుటుంబంలో పుట్టి మనందరి కష్ట నష్టాలు తెలుసుకొని మన కష్టాన్ని తన కష్టంగా భావిస్తాడు. కానీ మరి ఆ అభ్యర్థి అయితే తను రుచిచ్చే 30 సంవత్సరాల సర్వీస్ కూడా తను తాగే నీళ్లు కూడా పక్కోడి చేత మోపించుకున్న వృత్తిలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఎలాంటి ప్రజాసేవ చేయలేడు. కాబట్టి ఈ విషయాన్ని దళితులందరూ కూడా గమనించుకొని అందరూ కూడా రాజకీయ పక్షాల్లో అటు కొంతమంది ఇటు కొంతమంది ఉంటారు. కానీ ఈ చర్యని పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఖండించాలని మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ప్రధానంగా పొత్తులకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో ఇరువురు చర్చించారు. మిగిలిన అభ్యర్థులు, వారి స్థానాలు తదితర అంశాలపై నేటి సమావేశంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చర్చించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు నేడు హైదరాబాద్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది. ప్రధానంగా పొత్తుకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. పొత్తు ధర్మం ప్రకారం ఏపీలో టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి కేటాయించారు.
ఇప్పటికే టీడీపీ జనసేన పలువురు అభ్యర్థులతో జాబితాలు ప్రకటించారు. మిగిలిన అభ్యర్థులు, వారి స్థానాలు తదితర అంశాలపై నేటి సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించారు. వీలైనంత త్వరగా మిగిలిన అభ్యర్థుల్ని ప్రకటించి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలని ఇరువురు నిర్ణయించారు. ఎన్నికలకు 50 రోజుల సమయం ఉండటంతో సాధ్యమైనంత బలంగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో అనుసరించవలసిన ఉమ్మడి ప్రచార వ్యూహంపై చంద్రబాబు, పవన్ సమాలోచనలు జరిపారు. మరిన్ని ప్రజాగలం సభలు నిర్వహించడంపై కూడా ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం, ర్యాలీ, సభలు నిర్వహించాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఐఎన్ఆర్ స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి మాట్లాడుతూ ప్రచారం, ర్యాలీ, సభలకు సువిధ యాప్ ద్వారా అనుమతి తీసుకోవచ్చని తెలియజేశారు. యాప్ పనిచేయని పక్షంలో సంబంధిత పోలీస్ స్టేషన్లో తెలపాలని అన్నారు. వీటిపై రిటర్నింగ్ ఆఫీసర్ పరిశీలించి అనుమతిని పోలీసులు ఎన్ఏపీ ఇస్తారని తెలిపారు. ర్యాలీ, మీటింగ్, ప్రచారం వీటికి రిటర్నింగ్ ఆఫీసర్ మాత్రమే అనుమతిస్తారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 3 ఎన్సీసీ టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరైనా వయోలేషన్ కు పాల్పడితే ఈ సి విజిల్ యాప్లో పబ్లిక్ రిపోర్టు చేయొచ్చని తెలిపారు. డయల్ 100-112కి ఫిర్యాదుని ఎన్సీసీ టీంకి వెళ్తాయని తెలిపారు. ఎన్సీసీ టీంలో వీడియోగ్రాఫర్, ఒక పోలీస్ అధికారి ఉంటారని తెలియజేశారు. ఫీల్డ్లోని ఎన్సీసీ టీంలోని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వచ్చిన ఫిర్యాదుల్ని వెరిఫై చేసి తమకు పంపిస్తారని తెలియజేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. టుడే కూడా ఫేక్ కంప్లైంట్స్ జస్ట్ ప్లేయింగ్ అరౌండ్ బై యువకులు చాలామంది చేశారు, కొంతమంది పొలిటికల్ పరంగా కూడా చేశారు. సో ఇప్పుడు ఫర్ దిస్ మన దగ్గర నేను విశాఖపట్నం సిటీ గురించి మాట్లాడుతూ నేనేమంటున్నానంటే, నిన్న కూడా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా ఇది అడిగారు. నేను కూడా స్పష్ట రూపంలో చెప్పినాను. ఏమంటే ఫాల్స్ కంప్లైంట్ ఒకటి, దాంట్లో ఇంటెంట్ చూడాలా. ఇంటెంట్ ఇప్పుడు నేను చెప్తాను ఇట్లా ఫలానా దగ్గర పంచుతున్నారని చెప్పేసి వెళ్ళేటప్పటికీ అక్కడ ఏమీ ఉండకపోవచ్చు ఒకటి. సెకండ్, ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ పోతే అక్కడ వెరిఫికేషన్ అంతా చేసిన తర్వాతనే నిజం బయటపడవచ్చు. ఎందుకంటే అప్పుడు దాకా ఆధారాలు డైరెక్ట్ అక్కడ వెళ్ళిన వెంటనే స్పష్టంగా మీకు కనపడకపోవచ్చు ఒకటి. థర్డ్ ఇస్ పోలీస్తో ఆడుకోవడానికి ఏదైనా ఇట్లాంటి ఎవడో న్యూసెన్స్ అంతా చేస్తూ ఉంటారు. అటువంటి కంప్లైంట్స్ కూడా నియర్లీ 70% ఆఫ్ ద కంప్లైంట్స్ వర్ ఫేక్ లైక్ దిస్ లాస్ట్ టైం. 70% ఆఫ్ ద కంప్లైంట్స్. సో ఇప్పుడు కూడా డయల్ 100 అండ్ 112లో వచ్చే కాల్స్లో కూడా నిజంగా చూస్తే నియర్లీ 60% ఆఫ్ ద కంప్లైంట్స్ అన్నీ కూడా ఏదో లవ్ రిలేటెడ్ అది ఇదని చెప్పేసి ఏదేదో వస్తూ ఉంటుంది అట్లాంటి కంప్లైంట్స్. సో మన ఎలక్షన్ కోడ్ ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చే ఫాల్స్ కంప్లైంట్స్ ఏదైతే ఉందో ఫీల్డ్లో వెరిఫై చేసేసి ఇది నిజంగానే ఫాల్స్ అయితే, నిజంగా ఫాల్స్ అంటే ఇప్పుడు కొన్ని వాస్తవాలు కావచ్చు, కొన్ని వెరిఫై చేయడానికి కూడా టైం పడుతుంది. బట్ అవాస్తవం తర్వాత పొలిటికల్ ఇంటెంట్తో క్యాండిడేట్ని బద్నాం చేయడానికి లేకపోతే పార్టీని ఏదో బద్నాం చేయడానికి అటువంటి కంప్లైంట్స్ మాకు వచ్చి అది తేలింది అనుకోండి, మా ఇన్వెస్టిగేషన్లో మా పరిశోధనలో అది తేలింది అనుకోండి, వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. 182 సిఆర్పిసి ఐపీసీ కింద వాళ్ళకు పనిష్మెంట్ ఎఫ్ఐఆర్ విల్ బి ఇష్యూడ్. అది కాకుండా న్యూసెన్స్ యాక్ట్ కింద కూడా దెర్ ఈస్ అ ప్రొవిజన్, న్యూసెన్స్ యాక్ట్, దాని కింద కూడా వాడిని బుక్ చేసేసి వీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. బికాస్ జస్ట్ నో ఆయన చెప్పినట్టు మా రీసోర్సెస్ అన్నీ కూడా బాగా వేస్ట్ అవుతుంది. ఎలక్షన్ ఈజ్ అ వెరీ క్రిటికల్ పీరియడ్. ఆ టైంలో ఒక బ్లూ కోల్డ్స్ ఆర్ ఎనీథింగ్ మోటార్ సైకిల్లో అంత దూరం వెళ్ళటము, ఫ్యూయల్ ఖర్చు చేయటము, అక్కడ వెళ్ళి విచారించడము, ఏమీ తెలియకపోవడము, మరుసటి రోజు మళ్ళీ వెళ్ళటం అక్కడ విచారించడానికి, రికార్డింగ్ స్టేట్మెంట్స్, ఇదంతా కూడా వేస్ట్ ఆఫ్ మ్యాన్ పవర్ అండ్ రిసోర్సెస్. కాబట్టి మేము పబ్లిక్ని, పొలిటికల్ పార్టీస్ అందరినీ కూడా కోరేది ఏమంటే, కార్యకర్తలు ఏమైనా అనవచ్చు, బట్ దే షుడ్ నాట్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ ఫాల్స్ కంప్లైంట్స్ అండి. ఏదైనా వెరిఫైబుల్ ఫ్యాక్ట్ ఉండాలి. వెరిఫైబుల్ ఫ్యాక్ట్. విచారణకి ఎవరైనా వెళ్తే అక్కడ వెరిఫైబుల్ ఫ్యాక్ట్. వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఏదైనా చేయాలా అంటే కూడా ఆ విషయాలు కనుక్కొని వెరిఫై చేసి, ఎందుకంటే ఇప్పుడు వెంటనే కంప్లైంట్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెంటనే వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళు మళ్ళీ మమ్మల్ని కూడా ఇప్పుడే టైం లిమిట్ పెట్టారు కదా, ఇప్పుడు చెప్పినాం కదా 100 minutesలో తప్పకుండా మేము బై రిటర్న్ ఫ్యాక్స్ ఆర్ రిటర్న్ మెయిల్ వీ హ్యావ్ టు సెండ్ కంప్లైంట్స్, ఎంక్వైరీ చేసేసి వెంటనే చర్యలు తీసుకోవాలి. కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని ఈ విధంగా అడుగుతారు. సో వెంటనే మేము మళ్ళీ ఫీల్డ్లో వెళ్ళాలి, ఇంతమంది వెళ్ళాలా ఫీల్డ్లో, ఉన్న పని అంతా కూడా వదిలేసి ఇటువంటి కంప్లైంట్స్ వెనక తిరుగుతూ ఉంటే మా ఫోర్స్ అంతా కూడా
బాగా డిసిపేట్ అయిపోతుంది. వీ కెన్ నాట్ డూ ద రెగ్యులర్ వర్క్. ఓకే, సో ఇది ఒక ముఖ్యమైన అంశం టుడే జెంటిల్మెన్ హ్యాస్ రైజ్డ్. ఫేక్ కంప్లైంట్స్ ఎవరు ఇవ్వకూడదండి. ఎనీథింగ్ యూ వాంట్ టు పోస్ట్ ఇన్ సోషల్ మీడియా కానీ 635 రౌడీ షీటర్స్, అవుట్ ఆఫ్ విచ్ 61 అలాట్ చేశారు కదండి. డీసీ అని ఒక కేటగిరీ ఉంటుంది, దాంట్లో 103 ఉన్నారు, దాంట్లో ఓవీ 14 మంది అంటే అవుట్ ఆఫ్. తర్వాత కేవీస్ అని ఒక కేటగిరీ ఉంటుంది, దాంట్లో 40 మంది ఉన్నారు, 8 మంది ఓవీ అవుట్ ఆఫ్. సస్పెక్ట్స్ అని ఇంకో కేటగిరీ ఉంది, అంటే ప్రాపర్టీ అఫెండర్స్ దొంగతనం చేసేవారంట, అది 1314 ఉంటే 128 ఓవీ ఉన్నారు. సో ఆల్ టుగెదర్ సిటీ మొత్తం కలిపి 2092 అంటే రౌడీస్, డీసీస్, కేడీస్ అండ్ సస్పెక్ట్ టుగెదర్ 2092. దాంట్లో ఓవీ 175 అవుట్ ఆఫ్ 2092. అవుట్ ఆఫ్ వ్యూలో ఉండేవారు 175. అది కూడా లాస్ట్ కౌన్సిలింగ్ తర్వాత ఆల్మోస్ట్ 50% ఆఫ్ దిస్ 175. దేశంలో అభివృద్ధి విషయంలో పోటీపడి ర్యాంకింగ్లు సాధిస్తున్న విశాఖ నగరంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. అటు జీవీఎంసీ అధికారులు, ఇటు అధికార పార్టీ నాయకుల నిర్లక్ష్యం కారణంగా వాహన చోదకులు, పాదాచారులు, పాఠశాల విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. జీవీఎంసీ 95వ వార్డు చీమలపల్లి నుంచి పొర్లపాలెం వెళ్లే మార్గంలో రోడ్డులే ఇందుకు నిదర్శనం. గత 3 నెలలుగా ఎప్పటికప్పుడు యూజీడీ పనుల నిమిత్తం రోడ్లను త్రవ్వి వదిలివేయడంతో ఆ ప్రాంతవాసులు బతికే జీవుడా అంటూ గుతకల రోడ్లపై పయనం సాగిస్తూ ఉన్నారు. వర్షం పడితే ఇంకంతే సంగతులు. ఓ పక్క గుంతలు, మరొక పక్క బురదతో రోడ్డు అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఈ సమయంలో అటుగా ప్రయాణించే వాహనదారులు ప్రమాదాలకు గురి కావడంతో పాటు పాదాచారులు జారిపడి తీవ్ర గాయాల పాలవుతున్నారని స్థానికులు వాపోతున్నారు. వాటిని బాగు చేద్దామని ఆలోచన అధికారులకి రావటం లేదని, కొత్త రోడ్ల పరిస్థితి ఎలా ఉన్నా కనీసం గుంతలు పడిన చోట కూడా తారుతో పూడ్చాలని ఆలోచన అధికారులకి రాకపోవటం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు ఈ విషయంపై స్పందించి చీమలపల్లి పొర్లుపాలెం రోడ్డు మార్గాన్ని తాత్కాలిక పనులైనా చేపట్టి బాగు చేయాలని అధికారులకు వేడుకుంటున్నారు. నా పేరు అప్పలరాజు అండి. నేను డైలీగా పొర్లుపల్లి నుంచి వేపకుంట వరకు ఆటో వెళ్తుంటాను, ఆటో వేస్తాను. ఈ రోడ్డు చీమలపల్లి నుంచి వేపకుంట నుంచి పొర్లుపల్లి రోడ్డు చాలా దరిద్రంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. మాకు రోజు ప్రయాణిస్తుంటే బళ్ళు పాడైపోతున్నాయి, అలాగే చాలా ఇబ్బంది అవుతుంది. మెకానిక్ ఛార్జీలు ఎక్కువైపోతున్నాయి. రోడ్డు అస్సలు బాగాలేదు, నాయకులు ఎవరు పట్టించుకోలేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా ఊరు జనం అందరూ ఇబ్బందులు పడుతున్నారు. చీమలపల్లి, పొర్లుపాలెం 2 గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బళ్ళు కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. రోడ్డు అసలు చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. దయచేసి పెద్దలు దీన్ని చూసి తొందరలో ఈ సమస్యకి పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాను. ప్రజాసేవకి తన జీవితాన్ని అంకితం చేసి దశాబ్దాలుగా నిరుపేదలకు సహాయ సహకారాలు అందజేస్తూ అందరివాడిగా గుర్తింపు పొందిన కురుపాం చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, జిల్లా కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీ, సామాజికవేత్త అందవరపు కోటేశ్వరరావుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన చేస్తున్న సేవలను గుర్తించి సెయింట్ పాల్స్ థియోలాజికల్ కాలేజీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. గురువారం ఉదయం విశాఖలోని పౌర గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అందవరపు కోటేశ్వరరావుకు గౌరవ డాక్టరేట్ను అందజేశారు. ఈ సందర్భంగా కాలేజీ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ కేవీఎన్ పాల్ మాట్లాడారు. తన సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి మరెంతో మందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అందవరపు కోటేశ్వరరావు అని చెప్పారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించి సెయింట్ పాల్స్ థియోలాజికల్ కాలేజీ గౌరవ డాక్టరేట్ను ప్రకటించిందని తెలిపారు. అందవరపు కోటేశ్వరరావు మాట్లాడుతూ సాటి వారికి సహాయం చేయటమే తన లక్ష్యమని చెప్పారు. కురుపాం నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగించినట్లు పేర్కొన్నారు. అనంతరం సనరా చందు ఆర్ట్స్ మూవీస్ ప్రతినిధులు గంటా చంద్రశేఖర్, సనరా వంశీలు ఎన్టీఆర్ జ్ఞాపికను కోటేశ్వరరావుకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ఎన్ మాసా, సింగ్జీ, టి జేసుదాసు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కురుపాం ఎస్టీ పాల్ థియోలా కాలేజీ వారు నిర్వహిస్తున్న గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కరస్పాండెన్స్ కోర్సు 18th పట్టభద్రులు కార్యక్రమానికి వాళ్ళతో పాటు డాక్టరేట్ నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ మన పాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈనాటి కార్యక్రమం ఇంతమంది మధ్యలో నాకు డైరెక్టర్గా వచ్చినందుకు, వాళ్ళు ఏర్పాటు చేసినందుకు విశాఖ వారి అందరికీ కూడా నువ్వు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను. చాలు. అమ్మకు వస్తూ ఉంటాను. ప్రియమైన మీడియా మిత్రులందరికీ
18th కాన్వొకేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మేము గుడ్ సర్వీస్ను గుర్తించి ఎంతోమందికి డాక్టరేట్లు ఇచ్చాము. అలాగే మా కాలేజీలో చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా బీటీహెచ్ ఎండిహెచ్ కోర్సులు చదివిన వాళ్ళకి డిగ్రీలు ఇచ్చాం. అలాగే మరి మా ప్రియ మిత్రుడు కోటేశ్వరరావు గారు అనేక మరి మంచి మంచి పనులు చేస్తున్నారు. అలాగే దిలీప్ గారు మరి మా థియలాజికల్ తరపు నుంచి కూడా అనేక మందికి గుడ్ సర్వీస్ చేసిన వాళ్ళని గుర్తించి మేము డాక్టరేట్లు ఇవ్వటం జరిగింది. మరి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక వందనాలు. వచ్చిన మీడియా మిత్రులకు ప్రత్యేకంగా వందనాలు. ఈవేళ ఒక 20 మెంబర్స్కి అంటే డాక్టరేట్స్ మట్టికి మినిమం ఒక 4-5 మెంబర్స్కి ఇచ్చాము. మిగతా అన్ని కూడా మా థియలాజికల్ కోర్సులు వాళ్ళకి ఇచ్చాము. ఈ 5గురికి కూడా మంచి సర్వీస్ చేసే వారిని గుర్తించి మేము ఇచ్చాము. ప్రజలతో మమేకమై మీలో నేను ఒకడినని అంటూ ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ ప్రతి గడపలో అడుగుపెట్టి వారి యోగక్షేమాల్ని అడిగి తెలుసుకుంటూ ప్రజలలో తనకంటూ మంచి అభిప్రాయాన్ని సంపాదించుకుంటూ ముందుకు నడుస్తున్నారు వేమూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి అశోక్ బాబు. బాపట్ల జిల్లా బట్టిప్రోలు గ్రామంలో ఉన్న సమస్యల్ని స్థానికులతో కలిసి మాట్లాడి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో ప్రతి సమస్యను తమ సమస్యగా భావించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సుప్రీంకోర్టులో కొత్తగా రూపొందించిన యాక్సెసిబిలిటీ హెల్ప్ డెస్క్. కాంగ్రెస్ ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు సోనియా గాంధీ వ్యాఖ్యలు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించిన విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యంగార్. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాలు, ర్యాలీలు, సమావేశాలకి సువిధ యాప్ ద్వారా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచన. గతుకుల మయంగా మారి ప్రమాదాలకు నిలయంగా మారుతున్న చీమలపల్లి పొర్లుపాలెం రోడ్డును బాగు చేయాలని అధికారులకు మొరపెట్టుకుంటున్న 95వ వార్డు ప్రజలు. 3 నెలలుగా యూజీడీ పనుల కోసం తవ్విన రోడ్లు వేయకపోవడం దారుణమని అధికారులపై మండిపాటు. ప్రముఖ వ్యాపారవేత్త, సంఘ సేవకుడు అందవరపు కోటేశ్వరరావుకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసిన సెయింట్ పాల్స్ థియోలాజికల్ కాలేజ్. సొంత నిధుల్ని సమాజ సేవకు వినియోగిస్తున్న మహోన్నతమైన వ్యక్తి అందవరపు కోటేశ్వరరావు అని కొనియాడిన వక్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.